పులివెందులలో టీడీపీ గుండాలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పాశవికంగా దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ పార్టీ గ్రామాల్లో భయోత్పాతానికి గురి చేస్తుంది. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఎవరైతే వైసీపీ పార్టీ కావచ్చు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ జెడ్పీటీసీ ఎన్నికలో ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్నటువంటి వారి వాహనాలను టీడీపీ సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలంతా కూడా ఒకసారిగా వచ్చి దాడులు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒక వెహికల్, అలాగే ఇక్కడ రెండో వెహికల్ పూర్తిగా అద్దాలన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరిపైన రాడ్లు, కర్రలు వీటన్నిటితో కూడా దాడులు చేస్తూ అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా గ్రామాల్లో భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ ఎన్నికలో పాల్గొనకుండా చేయాలని చెప్పి భయాందోళనకు గురి చేస్తున్నారు. పూర్తిగా భయానకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే పులివెందుల మండలం నల్లగొండవారిపాలెంలో కూడా ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి అయితే వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించే విధంగా ఇక్కడ కనిపిస్తోంది. రెండు వాహనాల్లో కూడా వచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడా దాడులు చేశారు. గ్రామాల్లో పూర్తిగా భయానక వాతావరణం సృష్టించడమే ఉద్దేశంగా టీడీపీ పార్టీ పెట్టుకుంది. పూర్తిగా గ్రామస్తులంతా కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా అద్దాలు ఇవన్నీ కూడా చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో పూర్తిగా భయాందోళన వాతావరణం కలిగించడమే వారి ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా మొదలయ్యాయి దాడులు. వైసీపీ కార్యకర్తల మీద విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. ఒకవైపు రాడ్లు, కర్రలు అన్ని కూడా కార్లలోనే పెట్టుకుంటున్నారు. పోలీసులు వారికి ఎలాంటి భయం పెట్టట్లేదు అనేటువంటిది వైసీపీ కార్యకర్తలు మొదటి నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ విధంగా ఎలక్షన్ కనుక జరిగితే అసలు ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంటుందా అనేటువంటి భయం అటు ఆందోళన ప్రజల్లో కూడా ఉంది. చాలా మంది ఇక్కడ ప్రజలు ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? ఈ అద్దాలు ధ్వంసం అవడం ఏంటి, అసలు ఏం జరిగింది? మాది నల్లగొండవరపల్లి గ్రామం. మాది ప్రశాంతమైన గ్రామం. ఎక్కడ ఏం గొడవ లేవు సార్. మేము ఈ ఊర్లో వాళ్ళకు బంధువులు ఉన్నారు, మాకు బంధువులు ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మంచి మేము బాగా చూస్తున్నాం సార్. ఈరోజు నేను వేలపల్లి రాము మాకు బంధువు మాకు సంబంధం అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇళ్ళు కలిసడానికి వచ్చారు సార్. కలిసేటప్పుడు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మొత్తం 50 కాలంలో వచ్చి ఆ టీడీపీ వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళు సార్, ఎవరైనా వాళ్ళు మన పేర్లు తెలియదు సార్. ఆ టీడీపీ వాళ్ళు సార్ మొత్తం రాడ్లు, కర్రలతో తీసుకొని వచ్చి పెద్ద పెద్ద గుళ్ళతో వేసి మొత్తం వేసారు సార్. వేసారు. మేము వచ్చి అడ్డుకుంటూనే కూడా ఆ రాము వచ్చి అడుగుడు రాము అని అతను మొత్తం ఇంత రాడుతో ఇచ్చిత్రత కొట్టినాడు సార్. ముడిచి పడిపోయాడు. ఎత్తుకొని మమ్మల్ని ఎండమన్నాడు సార్. గాయాలైనా సార్, భారీ గాయాలైనాయి. వచ్చి మా ఇళ్ళ మీదకి వచ్చి ఇళ్ళ మీద పెట్రోల్ కూడా పోసారు. ఇళ్ళ మీద అంటించారు సార్. ఈ భయాందోళనతో మాకు ఎలక్షన్లు వాళ్ళు టీడీపీ వాళ్ళు మా ఊళ్ళో కావాలి. వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు. ప్రశాంతంగా ఎలక్షన్ మేము జరుపుకుంటాము. అంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఉట్టుగానే వచ్చి గొడవ చేస్తున్నారు. మాకు ఎట్లా తెలుసు సార్? వాళ్ళు ఉద్దేశంగా వచ్చారు సార్. వాళ్ళు ఉద్దేశంగా వచ్చి కార్లు అన్ని పగలగొట్టినారు. క్యాన్వాస్ కూడా బంధువులు ఇంటికాడికి వచ్చి పోతున్నారు సార్. గబ్బ వచ్చి కార్లు అన్ని పగలగొట్టేశారు. పగలగొట్టి పెట్రోల్ వచ్చినారు సార్. అంటే ఎంతమంది వచ్చారు? అసలు దాడి ఏ విధంగా జరిగింది? 10-15 వెహికల్స్ వచ్చినాయి. బాగా పగలగొట్టినారు, అద్దాలన్నీ పగలగొట్టినారు. కనీసం అంటే ఒక 20 వెహికల్స్ వచ్చింటాయి సార్. వాళ్ళు రాడ్లు, సుత్తెలు అన్ని ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్నారు. పెట్రోల్ సార్. బయట ఏమేం జరగండి, మా ఊర్లో ఇంతవరకు నల్లగొండవారిపల్లి అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో లేదు. మా ఊర్లోకైతే ఎవరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు. మేమందరినీ బాయ్కాట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా అంతకు మేము స్వతహాగా మేమే ఎలక్షన్ చేసుకుంటారు. అది మాకు తెలియదు కదా. టీడీపీ వాళ్ళనేది తెలుసు, ఎవరు ఎక్కడ అనేది మాకు మేము కనుక్కోలేం కదా సార్. మేము ఆయన్ను ఇప్పుడు మా ఊర్లో జరిగిందంటే మాకు కూడా చెడ్డ పేరే కదా. మేము ఆయన రక్షించేదానికి చూస్తున్నాము. వేల్పుల రామును ఆయన వచ్చారు. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వచ్చినారు. వాళ్ళ మీద కారు మీద పెట్రోల్ పోస్తా అంటే ఆయన మాజీ సింగిల్ విండో ఈశ్వరయ్య గారు వీళ్ళంతా వచ్చినారు. వాళ్ళు ఏదో వాళ్ళ బంధువుల వరకు మాట్లాడుకున్నారు. పోయేటప్పుడు వాళ్ళు ఎదురుగా వచ్చినారు. అది జరిగిండేది. కార్ల అద్దాలు అన్ని పగలగొట్టినారు. ఈ ఊరు గన దాటి ఎడన్న మిట్ట పైన అట్లా ఆ రోడ్డు పైన ఎదురుపడి ఉంటే ఖచ్చితంగా చంపేసింది. ఇక్కడ గ్రామస్తులు ఎవరు ఉండరు కదా. వాళ్ళు ఉండేది 2-3 వెహికల్స్ ఉన్నారు. వాళ్ళు క్యాన్వాస్కి రాలే, వాళ్ళ సెక్యూరిటీ లేదు, ఇంకోటి లేదు. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఇక్కడ బంధువులతో మాట్లాడడానికి వచ్చినాడు వాళ్ళ బంధువులతో ఆయన. అది విషయం, జరిగిన విషయము చూస్తున్నాం. నిన్నటి నుంచి వైసీపీ కార్యకర్తల మీద, అటు పులివెందుల ప్రజల మీద కూడా టీడీపీ పార్టీ దాడులు చేస్తుందని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ ఈ గ్రామంలో జరిగిందండి? మా క్యాన్వాస్ సరదాగా మాట్లాడానికి వచ్చాను సార్, అంతే, అంతవరకే. వాళ్ళకి రెండు ప్రచారం కాదు, వాళ్ళు వచ్చింది కూడా 2 వెహికల్స్.